ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. కీర్తన గ్రంథము 18వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ భక్తుడు, కీర్తనాకారుడు దేవుడి గురించి ఎంత భరోసా కలిగిన మాటలు పలుకుతున్నాడో చూడండి. నాకంటూ ఏదన్నా ఉంది అంటే ఆయనే, దేవుడే. ఇంకా నాకు వేరే విషయాలు ఏం లేవు. నేను ఏదన్నా కలిగి ఉన్నాను అంటే, నాకు ఏదైనా ఆస్తి, అంతస్తు, నాకు కావలసిన సంరక్షణ, మనోధైర్యం, నిబ్బరం ఏదన్నా ఉంది అంటే నాకు దేవుల్లోనే. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అనేటువంటి మాట. ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి గునుడు కానీ ఆయన ఎందు భయభక్తులు గురించి దాచి వారి పట్ల దాచించిన మేలు ఎంతో గొప్పది. అందుకే అంటాడు, నా శైలము, నా దుర్గము, నా శృంగము. ఎంత భరోసా కలిగిన మాటలు పిల్లలు. దేవుడు యొక్క వాగ్దానాన్ని మనం ఎప్పుడైనా నిశ్చితంగా పరిశీలిస్తే ఆయన మనకి ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, ఆర్థికాన్ని ఇవ్వగలడు, శాంతి సమాధానాలు కూడా పుష్కలంగా ప్రసాదిస్తాడు. అందుకని అంత భరోసా కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములండి, అయితే యెహోవా వాటన్నిటిలో నుండి వారిని తప్పించునన్న మాట కూడా ఉంటుంది పిల్లలు. అంత భద్రత ఉంది దేవుని దగ్గర పిల్లలు. దావీదు జీవితంలో సమస్యలు లేవంటారా? ఉన్నాయి. ఎన్నో యుద్ధాలు వచ్చినాయి దావీదు జీవితంలో, కానీ దాదాపు వాటన్నిటిలో విజయం సాధించాడు. ఎక్కడ కూడా వెనుకంజ వేయలేదు పిల్లరా. వాక్యం బాగా గుర్తుపెట్టుకోవాలి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని. ఆపత్కాల మంది యెహోవాని తప్పిస్తాడు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా తప్పిస్తూ ఉంటాడు ఆయన. వాడిని లేవనెత్తుతాడు, ఖచ్చితంగా బ్రతికిస్తానని కూడా వాగ్దానం చేశాడు దేవుడు. భూమి మీద అటువంటి వారు ధన్యులవుతారన్నాడు. వాక్యాన్ని మనం ఎలా మర్చిపోగలుగుతాం పిల్లరా? వాగ్దానం మనల్ని బ్రతికిస్తుంది. వాని శత్రువు ఇచ్చకు దేవుడు భక్తులను అప్పగించడు. చూస్తా చూస్తా తన బిడ్డలు బాధపడుతుంటే ఏ తండ్రి ఊరుకోకుంటాడు? నెమ్మదిగా ఉండగలుగుతాడు. అందుకే అంటాడు, నా శైలం ఆయన, నా దుర్గము, నా కోట, నా కొండ. ఆయన గురించి నేను ఎంతనా చెప్పుకుంటాను అని భక్తుడు మాట్లాడుతున్నాడు పిల్లలు. అతని యొక్క జీవితం అంతా కూడా పిల్లలు ఆలోచించండి. రాజునకు దీర్ఘాయువు కలగజేసేటువంటి వాడు ఆయన. తరతరములు, సంవత్సరములు, తరతరములు గడుచును గాక. నిజంగా మీరు అనేకమైన బాధల్లో ఉండి ఉండొచ్చు. నువ్వెన్నడూ చూడని కష్టాల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. అయితే అలాంటి పరిస్థితులు ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. లేవనెత్తడమే కాదు, మనల్ని గొప్ప చేస్తాడు కూడా. వాక్యమే మనకు ఆధారం. నెమ్మదినిస్తాడు, అంతేకాదు నిబ్బరంగా నిన్ను పైకి లేపి ఘనతనిస్తాడు. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతను తప్పించేదను, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, నా రక్షణ అతనికి చూపించేదను, దీర్ఘాయువు చేత తృప్తిపరిచేదను. వాగ్దానం ఎలా మర్చిపోగలుగుతాం? ఆయన మనల్ని లేవనెత్తేటువంటి వాడు పిల్లలు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఒకవేళ మనుషుల మాటలు విని మోసపోయామేమో, మనుషుల ప్రామిస్ విని వీళ్ళు కూడా ఇంతే అని అనుకుంటున్నావేమో. దేవుని విషయంలో అలా కాదండి. మన జీవితంలో మనుగడ సాధించటం కోసం ఆయా వ్యక్తుల్ని, ఆయా శక్తుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు కొందరు. మానవ జీవితంలో మనుగడ కావాలి కాబట్టి, ఉనికి కోల్పోకుండా బ్రతకాలి కాబట్టి, ఆ పరపతి అలా కంటిన్యూ అవ్వాలి కాబట్టి అనుకుంటూ ఉంటారు. నో, అలా చేసుకుంటూ వెళ్తే జీరో. ఏందయ్యా ప్రాఫిట్ అంటే జీరో ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి. లోకాన్ని ఆశ్రయించటం కాదు, అలా ఇస్తే దానివల్ల మనకి ఎన్నడూ కూడా ఆశ్రయం లభించదు. నరులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం, రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటమే. అంటే యేసు క్రీస్తునందే మనకు గొప్ప ఆశ్రయం ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రస్తావించబడిన గొప్ప ఆశ్రయం, ఆశ్రయపురం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన యందు మనం ఆశ్రయించాలి. మన జీవితములను సంపూర్తిగా ఆయనకు అప్పగించుకోవాలి. ఎప్పుడైతే ఆయనకు సమర్పించుకుంటామో ఈ లోకంలోనికే కాదు, పరలోకంలో కూడా యేసును మనం ఆశ్రయపురంగా మనం పరిగణిస్తాం. ఆయన ఎంతో ప్రహర్షిస్తూ ఉంటాం ఖచ్చితంగా. ఈరోజు ఎవరిని బట్టి మనం అతిశయిస్తూ ఉన్నాం? చెక్ చేసుకుందాం ఒకసారి. అలసిపోయావు, కరెక్టే, నేను కాదని. నీ జీవితంలో చాలా అలసిపోయావు, చాలా చూసేసావు. ప్రభునందు ఆశ్రయాన్ని పొందుకో. ఆయన యందు నెమ్మది దొరుకుతుంది నీకు. ఎందుకంటే ఈజ్ అవర్ రెఫ్యూజ్. ఆయనే మన ఆశ్రయం. ఆయన యందు నెమ్మదితో జీవితమును ముందుకు నడిపించుకుందుము గాక. ఆమేన్.
ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. లెట్ us pray. మా ఆశ్రయదుర్గమా, మా శైలమా, మా శృంగమా, ఆనాడు భక్తులు కాదు ప్రభువా, మేము కూడా అలాగే పలుకుతున్నాము. మా దాగుచోటు మీరే, మా ఆశ్రయపురము మీరే తండ్రి ప్రభువా. మీ దగ్గర మాకు భద్రత ఉంది, క్షేమమున్నది, నెమ్మదున్నది విశ్వసిస్తున్నాం ప్రభువా తండ్రి. మీరే మా నిజమైనటువంటి ఆశ్రయముగా మేము పరిగణిస్తూ నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. మమ్మల్ని మీరు కంటికి రెప్పోలే కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ అనండి.